గురువు గారు శిష్యుల్ని ఎంత బాగా ప్రేమిస్తారో అనేది ఒక ఇన్సిడెంట్ చెప్పి ఇంకొకసారి ఇంకో ఇన్సిడెంట్లో నవ్వించి మిమ్మల్ని నేను వెళ్ళిపోతాను. నేను ఒకసారి ఆయన మీద కోపం వచ్చి కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఎందుకో ఒకసారి కోపం వచ్చి మిస్అండర్స్టాండ్ చేసుకుని నేను ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి గురువుగారు ఎక్కడున్నా మీ పేరు నేను నిలబెడతానని చెప్పి వెళ్ళిపోయానండి. సింబాలికల్ షాట్లలో సినిమా తీసిన దర్శకుడు ఆయనకి ఎందుకు అర్థం కాదు, అర్థమైంది. ఓహో ఈడు వెళ్ళిపోతున్నాడు రా ఇలా చెప్పాడు ఇండైరెక్ట్గా అనుకున్నాడు ఆయన అనుకున్న తర్వాత నాకు 3 గంటలకి ఇంటికి కారు వచ్చింది. దిడ్డి శ్రీహర్రావు గారిని ప్రొడ్యూసరు వచ్చి నేను గబగబా కారు దగ్గరికి వెళ్ళాను. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు అన్నారు. దాసర్ గారి మీద దండయాత్ర చేశారంట కదా మీరు అన్నాడు. అది కాదు సార్, నేను దండయాత్ర ఏముంది ఏమీ లేదు సార్ అన్నాను. సరే నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావో నాకు తెలియదు, నీకు డబ్బులు వస్తాయి పని దొరుకుద్ది, కానీ ఇంత ప్రేమించే వ్యక్తులు దొరుకుతారా? నువ్వు చెప్పి 2 గంటలైంది వచ్చి, అప్పుడే 2ంటికి చెప్పావు 4 అయింది అని భోజనం చేయలేదు, కూర్చుని ఉన్నాడు అక్కడ. నాకు ఫోన్ చేసి తీసుకురమ్మన్నాడు ఆయన. నువ్వు ఆలోచించుకో, ప్రేమించే వ్యక్తి కావాలా డబ్బును పని ఇచ్చే వ్యక్తి కావాలా నీకు చూసుకో అంటే అప్పుడు నేను మళ్ళీ చొక్కా వేసుకొని కారులో వెళ్ళానండి. నిజంగా నేను ఎక్కడైతే ఆయన కూర్చుని ఉన్నప్పుడు చెప్పానో అక్కడే కూర్చుని ఉన్నాడు ఆ కుర్చీలో, అని కదలకుండా. నన్ను చూసి ఆనందపడిపోయి ఒరే 2 కుర్చీలు తీసుకురారా, తినడానికి ఏమన్నా ఉంటే ఫుడ్ తీసుకురారా అన్నాడు. అటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. మీరు పిలిస్తే దాసరి గారు వస్తారు అన్నారే, నాకు నమ్మకం ఉంది పిలిస్తే వస్తానని. ఆయన పిలిచినప్పుడు నేను వెళ్ళాను కదా, నేను పిలిచినప్పుడు ఆయన వస్తారు నాకు నమ్మకం కుదిరింది. ఇకపోతే ఆయన దగ్గర పనిచేసే వ్యక్తుల్ని అంత ఈజీగా తీసేయడండి. చేయాలి